ఇది అనకాపల్లి జిల్లా అండి, సరసపల్లి గ్రామం కింద వస్తుంది. చింతామణి గణపతి దేవాలయం. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది దారంతా, అటు ఇటు. ఇక్కడ ఇలా కొబ్బరి బొండం కట్టి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని నమ్ముతారండి. ఇది ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళిపోదాం. ఇది గుడి స్టార్టింగ్ అండి, ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్ళడం కోసం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇందులో హోమాలు లేదంటే ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది గుడిలోకి వెళ్ళే దారి. ప్రదక్షిణం కావాలన్నా చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లైన్లోకి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ రాముడు వారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, తర్వాత గణపయ్య, చింతామణి గణపతి. తర్వాత దత్తాత్రేయ స్వామి వారు. దర్శనం అయిపోయి ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ కూర్చోవచ్చు. ఇలా మా శిశుంద్రి ఇలా ఆడుతున్నాయి చక్కగా. ఇలా ఈ వే నుంచి బయటకు వెళ్ళిపోతే చక్కగా కూర్చోడానికి ప్రశాంతంగా ఉంటుందండి. కార్తీక మాసంలో ఇక్కడ పిక్నిక్ లా కూడా వచ్చేయచ్చు. ఇక్కడికి రావాలనుకుంటే మా చిన్నడు ఫోటో తీసి వస్తున్నాడు. ఇలా అక్కడ చిన్న పార్క్లో అక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళ ఉంటాయి. ఇంకా వెళ్దాం లోపలికి. పూల మొక్కలు అవి అన్నీ చాలా బాగుంటాయి. ఉండండి, ఇటు పక్క చిత్తా నక్షత్రం, మారేడు చెట్టు, ఆతి దేవత, నవత దేవత, అలా ఏ రాశి ఉత్తర పాల్గొనికి వృక్షం, అలా ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఏ చెట్టు ఏ దేవుడు అనేది అనమాట. ఇదంతా నవగ్రహాలు. ఆ రాశి వారికి అలా చెట్టు అనమాట. అలా ఇక్కడ అన్నీ ఉన్నాయి. మొత్తం అంతా ఉంది. నవగ్రహాలు. నవగ్రహాలకు మధ్యలో పూజ చేస్తున్నారు మొత్తం అంతా. అది బయటకు వెళ్ళిపోవడం ఇంకా అయిపోయింది. దర్శన ప్రాప్తిరస్తు. ఇది ఎంట్రన్స్ వే ఇలా కనిపిస్తుంది. బయటకు వెళ్ళినా లోపలికి వస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంటుంది ఆర్చ్.